ఇవేమో కాలోంజీ సీడ్స్, కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, ఇవి నల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్. ఇది గర్భిణీ స్త్రీకి అయితే మంచిది కాదు, మీరు ఎవరైనా వేసుకోవచ్చు. ఇందాక శనగపప్పు చూసాం కదా, పొట్టుతో ఉన్న మినప్పప్పు, కొద్దిగా వాము, ఇది మెంతులు ఆవాలు కలిపేస్తున్నాయి. ఇవన్నీ బాగా వేయించి మిక్సీ చేసుకుందాం, చిన్న మిక్సీ జార్లో. ఇదిగో వేయించిన మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ 1 విజిల్ 3 విజిల్స్, ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు నువ్వులన్నం చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్, అందులో కొన్ని ఎండుమిర్చి, నువ్వులు అన్నం కాబట్టి కొన్ని నువ్వులు కూడా ఉంటే బాగుంటాయి. మీకు నచ్చిన నువ్వులు వేసుకుని, నేను నల్ల నువ్వులు వాడుతున్నాను, అందుకే నువ్వులు. కొద్దిగా పచ్చిశనగపప్పు, కరివేపాకు. చిప్పట్లాడుతుంది కదా, నువ్వులు వేస్తే కొంచెం తొందరగానే చిప్పట్లాడతాయి. కొద్దిగా జీలకర్ర అండ్ మినప్పప్పు. మేము పొట్టు తీయకుండా వాడే మినప్పప్పునే వేసుకున్నాం. వేగుతూ ఉంది కదా, అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పొడి, నువ్వుల పొడి వేసేస్తున్నాం. ఇందులో వెల్లుల్లిపాయ అది వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, బట్ ప్రసాదం కింద పడుతున్నాం కాబట్టి వేయలేదు. మన రైస్ ఇందులో వేసేస్తాము. రైస్ ఇందులో వేసేసుకుంటున్నాం, నువ్వులను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఇంత వేసుకుంటున్నాం. మిక్సీ జార్లో కొద్దిగా వేసేసాం కదా. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. మన నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. దీని ప్రసాదం కింద పెట్టద్దాం ఇప్పుడు, అందుకే వెల్లుల్లిపాయ వేయలేదు. అండ్ నేను మామూలుగా అన్ని రైస్లోని పచ్చిబఠానీలు వేస్తాను, అవి కూడా వేయలేదు. వేయచ్చు వేయకూడదని పులిహోరలాగా ప్రసాదం చేశాను. థ్యాంక్ యూ. దుర్గా నవరాత్రుల్లో మీరు కూడా నువ్వుల అన్నం పెడతారని, లేదా శనివారాలు కూడా తమిళనాడులో సైడ్లో నువ్వులన్నం వండి ప్రసాదం కింద పెడతారంట. నేను వారం దుర్గావతారం రెండింటి కలిపి పెట్టేశాను. స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు డైరెక్ట్గా ప్రసాదం తీసుకెళ్ళిపోవడమే.